ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యమును వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. తలలు వంచినట్లయితే. సర్వ శరీరులకు దేవుడా, సమస్త ఆత్మలకు కాపరివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవ, మా రక్షక, మా ప్రభువ, నిన్నే ఆహ్వానించుకొనిచున్నాం తండ్రి. మా హృదయంలోనికి నాయన మీరు వచ్చి మమ్మల్ని సరిచేయండి అయ్యా. మాలో నీకు ఇష్టం లేని క్రియలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మమ్మల్ని నేను విడిపించి నీ సత్య మార్గంలో మీరే ఈ మాటలు వింటున్న మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, తల్లిదండ్రులుగా మన యొక్క చిల్డ్రన్స్కి, మన పిల్లలకు ఏమిస్తామండి? ఏమిస్తాం? మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు, మన యొక్క స్వాస్థ్యాలు ఏమైతే ఉన్నాయో అవి మన పిల్లలకి ఇస్తాం. వారికి కూడా చెందుతాయి. దాని హక్కుదారులు వారు అవుతారు. ఎస్, అవి వారు మంచి మార్గంలో నడిస్తే అవి డెవలప్ అవుతాయి. అదే వారు చెడు మార్గంలో, చెడు స్నేహాల వైపుకు, చెడు వ్యసనాల వైపుకు వెళ్తే ఉన్నది కూడా వారి దగ్గర నుంచి పోతుంది. అయినప్పటికీ కూడా ఆస్తి స్వాస్థ్యాలు ఇవేమీ కూడా పర్మనెంట్ కావు. అవి వస్తాయి, పోతాయి, ఉంటాయి, పోతాయి కూడా. మన పిల్లలకు మనం చేయవలసింది ఏంటంటే, తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే, యేసయ్యను పరిచయం చేసి ప్రతి విషయంలో యేసయ్య మీద ఆధారపడటం మనం నేర్పితే చాలండి. నేర్పేసి వదిలేస్తే చాలు. దేవునిపై ఆధారపడటం వాళ్ళకి నేర్పి వదిలేస్తే చాలు. వారు దేవుడి మీద ప్రతి సమయంలో ఆధారపడతారు. ప్రతి విషయంలో దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటారు. దేవుడే వారి పక్షముగా ఉంటారు. అది మనం చేయాలి. మొదటగా మన స్వాస్థ్యం ఇవ్వు, లేకపోతే ఇవ్వకపో, ఉండు ఉండకపోగా. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లలకి ఎందుకు మన బాధ్యతలు చెప్పి, వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకెందుకు ఆ బాధలు చెప్పి వాళ్ళని కష్టపడటం అని ఏమీ చెప్పకుండా దాచేసి వారే కష్టపడి అప్పులు చేసి, అది చేసి, ఇది చేసి వాళ్ళ యొక్క ఫీజులు, సమస్త హాస్టల్కి సంబంధించిన అన్నీ కూడా సమకూరుస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ మా మమ్మీ డాడీకి బాగానే వస్తుంది కదా, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా వారికి బాధ్యత తెలియదేమో. వారు విచ్చలవిడితనంలోనికి వెళ్ళిపోతారు. చెడు స్నేహాల వైపుకి వెళ్ళిపోతారు. హైఫైగా ఆలోచించడం మొదలు పెడతారు. వారు ఎదిగిన తర్వాత దానికి అలవాటు ఎప్పుడైతే పడ్డారో మరలా కిందకి రావాలంటే కష్టమైపోతుంది కనుక వ్యసనపరులు అయిపోతారు. అలా చాలామందిని మనం చూస్తాం. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి పిల్లలకు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మనం మన యొక్క పిల్లలకు మనం ఏం చేయాలంటే, మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ మన పిల్లలకు ఖచ్చితంగా తెలపాలి. వారు తెలుసుకోవాలి కూడా. ఇంత కష్టమా నేను చదువుకోవడానికి, నా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారా, ఇన్ని బాధలు పడుతున్నారని ప్రతి స్టూడెంట్, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని వారు గుర్తెరగాలి. అప్పుడే వారు విచ్చలవిడితనానికి వెళ్ళరు. డబ్బుని ఎలా సద్వినియోగపరచుకోవాలో, ఎలా చదువుకోవాలో వాళ్ళు నేర్చుకుంటారు. డిసిప్లిన్ అనేది వారికి అలవడుతుందండి. ఖచ్చితంగా మన పేరెంట్స్గా మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, మన కష్టాలు, మన అప్పులు ముందు మన పిల్లలకు చూపించాలి. మనకి ఎన్ని అప్పులు ఉన్నాయి ముందు వాళ్ళకి చూపించాలి. అంతే తప్ప నాకు ఇంత డబ్బు ఉందిరా, ఇన్ని ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయరా అని మన పిల్లలకు చూపించొద్దు. చూపించామా అది ఎలాగా వాళ్ళకే చెందుతుంది. ముందు చూపిస్తే వారికి బాధ్యత తెలియదు. విచ్చలవిడితనం వారికి అలవాటు అవుతుంది. వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనం చూస్తే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుతాడు, దాని నుండి తొలగిపోవడం. ప్రతి విషయము మన పిల్లలకు నేర్పాలి. మన పిల్లలకు అన్ని విషయాలు తెలియపరచాలి. మన పిల్లల యొక్క భవిష్యత్తు మన చేతులను ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం నేర్పే విధానంలో ఉంది. అయ్యో కష్టపడటం ఎందుకు అని నువ్వు అనుకుంటే, రేపన్న రోజు కష్టానికి నీ కుమారుడు, నీ కుమార్తె భయపడుతుంది. పిల్లల ప్రతి విషయంలో పేరెంట్స్గా మనం వాళ్ళని అన్ని విషయాలు తెలుసుకోవాలి. వారి యొక్క స్నేహితులు ఎవరు, వారి యొక్క
ఎవరింటికి ఎక్కువగా వెళ్తున్నారు, ఎవరితో ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఎవరితో చాటింగ్ ఎక్కువ చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు పేరెంట్గా మనము తెలుసుకోవాలి. బాధ్యత మనది అది. అయ్యో వారి యొక్క పర్సనల్లోకి ఎందుకు వెళ్ళటం అని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోవద్దు. అనుకున్నామా వారు చెడిపోతారు. వారు ఎదుగుతున్నారంటే వారి మీద మన ఒక కన్ను ఖచ్చితంగా వేయాలి, కనిపెట్టాలి కూడా. అలాగా ప్రతిరోజు కూడా తల్లిగా తండ్రిగా మన పిల్లలను మనం వారి యొక్క భవిష్యత్తును గురించి మనం ఆలోచిస్తూ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మన పిల్లలకు చాలా అవసరము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నా కుమారుడు నా కుమార్తె మిస్టర్ పర్ఫెక్ట్ అండి, నా పిల్లలు మీరు అనుమానిస్తారా అని మీరు అనొచ్చు. మన పిల్లల్ని అనుమానించడం కాదు, మన పిల్లలు పర్ఫెక్టే కాదనట్లేదు, కానీ వారి యొక్క ఏజ్ను మనం కాస్త ఐడెంటిఫై చేయాలి. వారి ఏజ్ని బట్టి మనం కాస్త వారిని మనం చూస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. అంతే తప్ప వారిని అనుమానించడం కాదు. వాళ్ళు పర్ఫెక్ట్ 100%. తల్లిగా తండ్రిగా నువ్వు ఎంత పర్ఫెక్టో నీ పిల్లలు కూడా అదే పర్ఫెక్ట్లో ఉంటారు. నువ్వు నడిచే విధానంలో నీ పిల్లలు ఉంటారు ఖచ్చితంగా, అందులో ఎటువంటి డౌట్ లేదు. యోబు భక్తుని చూడండి, ప్రతి అరుణోదయమునంట యోబు భక్తుడు తన యొక్క 10 మంది పిల్లల కొరకు, ఒక్కొక్కరి కొరకు వారు ఎక్కడ వారు దేవుని దృష్టిలో ఎక్కడ తప్పు చేసేస్తారు, ఎక్కడ పాపంలో పడిపోతారేమోనని వారి నిమిత్తంగా ప్రతి అరుణోదయమున వారి కొరకు దహన బలులు అర్పిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవాడట యోబు భక్తుడు. అట్లా మన పిల్లల కొరకు మనం ప్రతి ఒక్క పేరెంటు ఒక యాజకుడిగా అయిపోవాలి, ప్రార్థించేవారిగా అయిపోవాలి. వారి భవిష్యత్తు కొరకు అనునిత్యము మనం ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థన మన పిల్లలకు చాలా రక్షణ కవచంగా ఉంటుంది. ప్రస్తుత రోజులు అస్సలు బాగోలేవు. ఎందుకంటే సొసైటీ పూర్తిగా పాపపు లోకానికి దగ్గరైపోయింది కనుక పాపము ఎలాగైనా సరే శోధిస్తుంది, మరి ముఖ్యంగా యవన బిడ్డలను. కనుక వారి నిమిత్తంగా మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. మన పిల్లల విషయంలో మనం బైబిల్లో పేరెంట్స్గా దావీదును యాకోబును వారి యొక్క వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేస్తే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద ఎలా చూపింది అనేది మనం చూసినట్లయితే, మొదటిగా దావీదును తీసుకుంటే, దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోన్ విషయాన్ని మనం తీసుకుంటే, దావీదు సొలొమోనుకి కావాల్సినంత ఇచ్చాడు. అలాగే సొలొమోను కూడా మొదట్లో దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉన్నాడు కనుక సొలొమోను అడిగిన దానికన్నా దేవుడు ఇంకా బోనస్గా దేవుడు ఇంకా ఆస్తి ఐశ్వర్యాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ధనము, ఆస్తి, ఐశ్వర్యం, గౌరవము, ఘనతలు ఎప్పుడైతే వచ్చాయో ఆటోమేటిక్గా హృదయంలో గర్వము మొదలవుతుంది. నేనేంటి, నాకేంటి అని బాధ తెలియదు, కష్టం తెలియదు, ఏమీ తెలియదు. సొలొమోను టైంలో అసలు యుద్ధాలే లేవు. అటువంటి టైంలో సుఖంగా సౌఖ్యంగా ఉన్న టైంలో అతడు స్త్రీ వ్యామోహుడు అవటం వల్ల ఏమైపోయిందంటే దేవునికి బహు దూరం అయిపోయాడు. దావీదైతే చాలా దేవునికి హృదయానుసారుడు, కానీ సొలొమోను దేవునికి హృదయానుసారుడు కాలేకపోయాడు. దావీదు ఆస్తి ఐశ్వర్యాన్ని సొలొమోనుకి ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. యాకోబును తీసుకోండి, యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే యాకోబు యొక్క భక్తి, తను నమ్మిన దేవుణ్ణి తన పిల్లలకు పరిచయం చేశాడు. మొదటగా ఆస్తిగా దేవుణ్ణి ఇచ్చారు పిల్లలకి. అదే ఆస్తిని పిల్లల్ని ఎప్పుడైతే నేర్చుకున్నారో ఆ ఆస్తి, ఆ భయము ద్వారానే బానిసగా వెళ్ళిన దేశానికి యోసేపు ఏమైపోయాడు, ప్రధాని అయ్యాడు. చూసారా, తండ్రిగా యోసేపుకు యాకోబు ఏమి ఆస్తి ఐశ్వర్యాలు ఏమి ఇవ్వలేదు, దేవుణ్ణి పరిచయం చేసి వదిలేశాడు అంతే. తన యొక్క యవన దశలో ఎక్కువగా తండ్రి వద్ద ఉన్నప్పుడు, తన 17 సంవత్సరాల్లో ముందు టైం అంతా కూడా తను ఐగుప్తుకి అమ్మివేయబడక ముందు ఎక్కువగా తండ్రితో గడిపి ప్రార్థన నేర్చుకున్నాడు, భయాన్ని నేర్చుకున్నాడు, భక్తిని నేర్చుకున్నాడు. కనుకనే ఆ భయము, ఆ భక్తి, ఆ ప్రార్థన జీవితము ఐగుప్తులో ఏ పాపం వైపుకి వెళ్లకుండా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎంతో మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండగలిగాడు యోసేపు. యాకోబు యోసేపుకి ఏమీ ఆస్తి ఐశ్వర్యాలు ఇవ్వలేదు, ప్రార్థనను, దేవుణ్ణి పరిచయం చేసి వదిలేశాడు. అట్లాగే ఈ మాటలు ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన పిల్లలకు మనం ఏమి ఇచ్చామా ఏమి ఇవ్వలేదా అనేది కాదు, అవి ఉంటాయి, పోతాయి. ఒకవేళ ఇచ్చిన దాన్ని వారు డెవలప్ చేసుకుంటే చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోకపోతే చేసుకోకపోవచ్చేమో. కానీ మనం యేసయ్యను వారికి పరిచయం చేసి దేవుని మీద ఆధారపడటం, ప్రార్థించటం అని నేర్పితే చాలు. వారు ఎంత విసుక్కున్నా,
ప్రార్థన చేసుకో అని మన పిల్లలకు నేర్పాలి. ఫస్ట్లో వాళ్ళకి విసుగుదలుగా ఉంటుంది, కానీ దాని ఫలము ముందు వారు తర్వాత నేర్చుకుంటారు. తర్వాత దాని యొక్క ఫలము మా మమ్మీ డాడీ నన్ను ఎంతగా ప్రార్థించమన్నారు ఇందుకేనేమోనని తర్వాత దాని ఫలం వారు పొందుకున్న తర్వాత అప్పుడు మనం చెప్పే మాట వారికి ఎంతో ఆధిక్యతగా ఉంటుంది. కనుక మన పిల్లల నిమిత్తంగా తల్లిదండ్రులుగా మన పిల్లలకు అన్ని విషయాలు నేర్పాలి. వారి యొక్క భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. కనుక మన పిల్లల నిమిత్తంగా, మీ పిల్లల నిమిత్తంగా, మీ అమ్మాయి నిమిత్తంగా, మీ అబ్బాయి నిమిత్తంగా ప్రతి దినము ఎక్కువగా ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా యవన బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి ముఖ్యంగా ఇంకా ఎక్కువగా ప్రార్థనలో మన పిల్లల నిమిత్తంగా దేవుని యొద్ద ఎక్కువగా గోజాడితే మన ప్రార్థన వారిని ఏ పాపంలోనికి వెళ్లకుండా కాపుదలగా ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి మన పిల్లల యొక్క భవిష్యత్తును దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.